హలో, అందరికీ జేబీ. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల అంటే కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పరిపాలన పూర్తి చేసుకొని రెండో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో గతంలో తమిళనాడులో, కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో కేకే సర్వే అనే ఆ సర్వే ఆర్గనైజేషను ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలకు సంబంధించి 134 సీట్లు వస్తాయని ఒక ఖచ్చితమైనటువంటి అనాలిసిస్ ఇచ్చింది. తర్వాత ఆ అనాలిసిస్కి సంబంధించి ఆ కేకే మీద రకరకాల దుమారం కూడా రేగిందనమాట ఆంధ్రప్రదేశ్లో. ఏంటి అంటే ఈ ట్యాంపరింగ్ జరుగుతాయి, అవన్నీ కూడా ఇతనికి ముందే తెలుసు. సో బీజేపీతో లింక్స్ ఉన్నాయి, టీడీపీతో లింక్స్ ఉన్నాయి, జనసేనతో లింక్స్ ఉన్నాయి. సో ఇట్లాగా రకరకాల రూమర్లు అయితే వచ్చినాయి. కానీ అతను ఏదైతే చెప్పాడో యాజ్ ఇట్ ఈస్గా జస్ట్ 2-3 సీట్ల డిఫరెన్స్ తోటి ఖచ్చితంగా విజయం సాధించిన పరిస్థితి అయితే వచ్చిందనమాట. సో ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్న పరిస్థితుల్లో ఈ సర్వేకి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో గడగడలాడిపోతుందని చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే గత ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు కానీ, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమాలు కానీ లేకపోతే అంటే ప్రజలకి ఏదైతే చేరాలో అవన్నీ కూడా సక్రమంగా చేరిని అనే వాదన అయితే ప్రజల్లో నుంచి వినపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక పెన్షన్ తప్పితే మిగతా ఏమీ ఇంతవరకు అమలు చేయలేదు. అంటే ఫ్రీ బస్ అన్నారు, ఇంతవరకు అసలు దాని దాఖలాలు లేవు. ఫ్రీ గ్యాస్ 3 సిలిండర్లు ఫ్రీ అన్నది అది అందరికి అందుబాటులో లేదనే వార్త కూడా వినపడతా ఉంది. ఇక అమ్మఒడి అనేది ఎటు కూడా లేదు, అదే దాని తల్లికి వందనం అనే పేరు కూడా మార్చారు. తర్వాత వాలంటరీ వ్యవస్థను కూడా రద్దు చేశారు. ఆ రేషన్ వెహికల్స్ని, వాహనాలను కూడా రద్దు చేయడం జరిగింది. సో ఇట్లాగా చెప్పిన హామీలు కూడా రద్దు చేశారన్నది పబ్లిక్ అంతా కూడా చూస్తూ ఉన్నారు. సో ఇక ఇప్పుడు కూటమికి భయం పట్టుకున్న పరిస్థితి ఏర్పడింది కేకే సర్వే ద్వారా. ఇప్పుడు కేకే ఇటీవల రివ్యూస్ పెట్టేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ ఎత్తున జర్నలిస్టులతో కావచ్చు, మేధావుల సంఘాలతో కావచ్చు మీటింగ్లు పెడుతూ ఉన్నారు. దీన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొంచెం భయాందోళనకు గురవుతూ ఫోన్ కాల్లో కూడా కూటమి ప్రభుత్వం మీకు ఇష్టంగా ఉందా, మీకు న్యాయంగా ఉందా, ఉంటే 1 నొక్కండి 2 నొక్కండి అనే ఒక సిస్టమేటిక్లోకి తీసుకెళ్ళి అప్పుడే వారే సర్వే చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సరే, ఇప్పుడు కూటమి కేకే సర్వేకి భయపడుతుందా లేదనేది విషయం పక్కన పెడితే మరి ఎందుకు భయపడుతుంది, ఎవరికి అనుకూలంగా ఉందంటే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉందనేది ఎవరు క్లారిటీగా చెప్పలేదు. కానీ మొత్తానికి కూటమికి మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే దగ్గర 80 నుంచి 90 మంది అతి దారుణంగా ఓడిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి ఇటీవల జరిగిన ఒక రివ్యూలో కూడా కేకే చెప్పడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని వైఎస్ఆర్సీపీ కొంచెం ఆనందాల్లో మునిగి తేలుతూ ఉంది. కూటమి మాత్రం అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ మాత్రం కొంచెం బాధాకరంగా ఆలోచిస్తూ ఉంది. అంటే నెక్స్ట్ ఇదే పరిస్థితులు మళ్ళీ రావు. సో మరి ఇలాంటప్పుడు ఖచ్చితంగా ప్రజలకి అనుకున్నవి చేయాలన్నా, చేయకుండా కూడా ప్రజలు చేస్తారా అంటే జరిగే పరిస్థితి కాదు. ఎందుకంటే అన్ని పథకాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ పట్టం కడతారనేది మాత్రం కల. తర్వాత ఇక లోకేష్ విషయానికి వస్తే నెక్స్ట్ సీఎం లోకేష్ గారు అంటూ, పవన్ కళ్యాణ్ గారు అంటూ కొంచెం వాదనలు జరుగుతూ ఉంది. డిప్యూటీ సీఎం రేసులో కూడా లోకేష్ ఉన్నాడు. అయితే కేకే సర్వేలో కూడా ఎన్టీఆర్ని సీఎంగా చూడాలని చెప్పేసి ఎక్కువ మంది ప్రజలు కేకే సర్వేలో వెల్లడించినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో మొత్తం మీద కూటమి ప్రభుత్వానికి మాత్రం కేకే సర్వే ద్వారా దడలు పుట్టిస్తుండటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఇప్పుడు ఏ క్షణమైనా కూడా కేకే సర్వే మొదలు పెడితే ఖచ్చితంగా కూటమికి వ్యతిరేకంగానే వస్తుంది. వాళ్ళు అవునన్నా కాదన్నా ఆ సర్వే పేరిట నడుస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైనటువంటి లెక్కలతోటి గతంలో వారికి ఉన్నటువంటి పేరుని కావచ్చు, తమిళనాడులో, కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చేసిన సర్వే చాలా కరెక్ట్గా పనిచేసింది కనుక ఖచ్చితంగా ఇప్పుడు కూటమికి అది వ్యతిరేకంగా అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దాని గురించి చాలా చింతిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం
ఆనందం ఎక్కువైందనే చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో అదే కేకే సర్వే వైఎస్ఆర్సీపీ చిత్తుగా ఓడిపోతుందని చెప్పారు, అది జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మంచి మెజారిటీతో గెలుస్తుందని ఇండైరెక్ట్గా చెప్తున్నారన్నమాట. సో ఇది ఆ కేకే సర్వే పరిస్థితి. ఏ క్షణానైనా కూడా కేకే సర్వే మొదలు పెడితే కూటమి ప్రభుత్వం మాత్రం చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది.